కానీ చాలా మంది కూడా కోరుకుంటారు, నన్ను కూడా అడుగుతూ ఉంటారు. అది అడుగుతున్నా మిమ్మల్ని, మీ నుంచి సమాధానం వస్తుంది, సరి అయిన సమాధానం, సంతృప్తి చెందే సమాధానం. ఈ అన్నిటికంటే ఇంకా ఈ జన్మ వద్దు ఇక నాకు, ఇక 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 ఊరికే మళ్ళీ జన్మ ఎత్తడము, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చదవడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ ఇది ఇంత కంటే సద్గతి అంటారు ఏమో, మొత్తం జన్మ రాహిత్యం. ఇక మళ్ళీ జన్మ లేకుండా మీ బుక్ లో కూడా చెప్పారు అక్కడక్కడ ఎట్లా కావాలి, అది ఎట్లా రావాలి, ఇంకా ఇవన్నీ పోవాలి నాకు ఇక అనుకుంటున్నా. ఏమి చేస్తే అది వస్తుంది, ఏమన్నా కొంచెం విశదీకరించండి కాస్త. అలాగే, ఇది మనకి కొద్ది కాలం క్రితం కరోనా వచ్చిందండి మన ప్రాంతానికి. దాన్ని చూసి చాలా మంది అనుకున్నారు, భయపడ్డారు. కానీ కరోనా మనని కరుణించడానికే వచ్చింది అంటాను నేనే కాదు, అనేక మంది మహాత్ములు, హిమాలయ మహాత్ములు అయితేనేంటి, ఇక్కడ ఉన్నటువంటి తత్వం వైపు వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా అదే మాట చెప్తారు. ఎందుకంటారా? కరోనా జబ్బు కాదు, కరోనా ఈవేళే రాలేదు. ఆ రకమైనటువంటి జ్వరాలు 8 సంవత్సరాలుగా వస్తున్నాయి, ఒకే సమయంలో వస్తున్నాయి. మరి మేల్కోవాలి కదా, మనం మేల్కోవాలా? మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళిపోతే మన జబ్బులు తగ్గిపోవండి. ఈ ప్రకృతి మధ్య ఉంటే, ప్రకృతి ఒడిలో మనం కనుక ఉంటే, అప్పుడు ఈ సూర్య రశ్మిని, ఈ పవిత్రమైనటువంటి వాయువుని, అంతేకాకుండా సూర్యోపాసన ద్వారా వాళ్ళకి శరణాగతి చెందుతూ ఈ భూమాతని, ఈ వాయువుని, వీటన్నిటినీ సంరక్షించుకుంటూ ఉన్నప్పుడు కదా మనకి ఇదయ్యేది. అది ఎవరికంటే కొన్ని దేశాల వాళ్ళకి ఉదయాన్నే లేవగానే స్నానం చేయడం అనేది పరిచయం లేదు. అలాగే నిత్య అనుష్ఠానం అంటే ఏంటో మర్చిపోయారు. ఉదయం పక్షులు మేల్కొనక ముందే మనిషి లేవాలి. అది మన సనాతన ధర్మం మనకి నేర్పింది. అంతేకాని సూర్యుడు వచ్చిన తర్వాత లేస్తే ఎంత భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. ప్రాంత కాలంలో ఎంత మనోహరమైనటువంటి విధానం ఉంటుంది, దాన్ని మనోహర కాలం అంటారు. సాయంకాలం 6 అయిన దగ్గర నుంచి 3 గంటల సేపు రుద్రకాలం, 9 దగ్గర నుంచి 12 వరకు రాక్షస కాలం. ఆ తర్వాత అక్కడ నుంచి 3 గంటల కాలం ఋషి కాలం, తెల్లవారుజామున. ఆ సమయంలో ఎంతమంది లేస్తున్నారు? మనోహర కాలంలో ఎంతమంది లేస్తున్నారు? ఆ సమయంలో నువ్వు పడుకుని 6 తర్వాత నువ్వు స్నానం చేసావంటే అది రాక్షస స్థానం. 4 గంటల ఈ రీతిలో చేస్తే ఋషి స్నానం అవుతుంది. 6 గంటల తర్వాత సూర్యుడు వచ్చిన తర్వాత మనం నిద్ర మంచం నుంచి లేచి చేసేది రాక్షస స్థానం అవుతుంది. నీకు చికాకు కలక్క ప్రశాంతత ఎక్కడ లభిస్తుంది? రోజు 2 సార్లు చేయాలి స్వామి, అవసరం లేదా? మనకి 3 సార్లు సంధ్య ఎందుకు పెట్టారు? 3 సార్లు కదా మనం సంధ్య చేసేది. ఇక కొన్ని ప్రత్యేక సమయాలు మనం రాత్రి పండుగలు 2 ఉన్నాయి మనకి. 1 శివరాత్రి, 2 కృష్ణాష్టమి. అంతకు పూర్వకాలంలో ప్రతి కార్యము కూడా పగటిపూటే జరిగేది. ఇప్పుడు ప్రతి కార్యము రాత్రిపూట ఎందుకు జరుగుతుంది? రాత్రిపూట జరిగినప్పుడు నువ్వు రాత్రి పడుకోవడానికి 11-12 గంటలకు పడుకుంటే, నువ్వు ఆఫీస్ టైంతో 10 గంటలకు అనుకుంటే 8 గంటలకు లేస్తున్నాడు వాడు. ఇంకా వాడు అనుష్ఠానం ఎక్కడ చేస్తున్నాడు?
అసలు సూర్యుడికి కృతజ్ఞతగా నువ్వు సూర్యోపాసన చేయాలి కదా. వాతావరణాన్ని పరిశుభ్రం చేసుకోవడానికి హోమం చేసుకోవాలి కదా. హోమం చేసుకోవాలి. మన ప్రాణానికి శ్వాస ద్వారా మనకి ప్రాణాన్ని కొనసాగిస్తున్నాం కాబట్టి, ప్రాణశక్తి. ప్రాణాపాలని కొనసాగిస్తున్నాం కాబట్టి సోహం ధ్యానం చేయాలి కదా. ఆహా. సోహం సోహం, ఉచ్ఛ్వాస నిశ్వాస పరమాత్మే కదా ఈ శ్వాసల్లో ఉండి మన చేత నడిపిస్తున్నది. ఆహా. వాళ్ళకి నువ్వు ఎక్కడ గౌరవిస్తున్నావు? మరి ఇంకా ఎక్కడ ఉంటుంది? మనం కొత్తగా చేసేది ఏమీ లేదండి. మన ప్రాచీన సనాతన ఋషులు ఏది చెప్పారో అది దాన్ని అనుసరిస్తే చాలు. అనుసరిస్తే చాలు. అది కావాలి. మన దేశంలో మన తాతలు, అమ్మమ్మలు, నాన్నమ్మలు మొదలైనటువంటి వారు పెద్దగా చదువుకోకపోయినా వాళ్ళ జీవన విధానం వేదోక్తంగానే ఉండేది. ఆహా. కాబట్టి వాళ్ళు వంటింటిలో ఉండే పదార్థాలతోటే మనకు ఆరోగ్యాన్ని సమకూర్చేవారు. కరోనా వచ్చిన సమయంలో ఒక్క మిరియపు గింజ బొగ్గును పెట్టుకుని బయటికి వెళ్తే వాడికి ఏ కరోనా రాదు. ఒక ఈ జిల్లేడు పువ్వు ఉంది కదా, దాన్ని కాస్త వేడి చేసి దాన్ని ఇది చేసి దాన్ని పౌడర్ చేసి మిరియం దాన్ని కలిపి తీసుకుంటే ఏమి చేయదు. చూడండి అసలు అవి తెలివై. అసలు ఎందుకంటే ఈ హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళే చనిపోయారు. మీకు తెలుసో లేదో, భయంతో భయంతో తప్ప జబ్బు వల్ల ఎవరు చనిపోలేదు, రాలేదు. అంతేకాకుండా కరోనా వచ్చి మన భారతదేశం ఎంత గొప్పదో ప్రపంచానికి తెలియజేసింది. మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు వాళ్ళు ఎప్పుడూ కూడా నిద్రపోలేదు. రాత్రి పగలు ఆహారాన్ని జాగ్రత్త పెట్టారు. మన భారతదేశానికే కాకుండా 50 దేశాలకు ఆహారాన్ని పెట్టారు మన వాళ్ళు. అలాగే మందుల్ని మనం సొంతంగా కనిపెట్టి కరోనాకి, ఎందుకంటే మనకి అడవులు ఎక్కువ, ఔషధ మొక్కలు ఎక్కువ, మందులు తయారు చేసి 50 దేశాలకు పంచారు. వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళ కృతజ్ఞతను మనం తెలియచేస్తున్నారు. ఎప్పుడైతే మనం మోదీజీ మనకి యోగ దివస్ అని ఎప్పుడు పెట్టారో, జూన్ 21కి యోగ దివస్ అని ఎప్పుడు పెట్టారో మొత్తం 180 దేశాలు పాల్గొన్న ఒకే ఒక్క పండుగ యోగ దివస్. అంతేకాకుండా అంతకు పూర్వం ధ్యానం అంటే తెలియనివాడు, మంత్ర జపం అంటే తెలియనివాడు ఇంట్లో కూర్చోవలసి వచ్చిన కారణం చేత వీళ్ళందరూ కూడా మళ్ళీ మన సనాతన ధర్మం వైపు వెళ్ళే అవకాశం కలిగింది. అందుచేత కరోనా మాత మనని కరుణించిందా, కష్టపెట్టిందా? మీరే చెప్పాలి. సో దీని వల్ల మనకు ఎఫెక్ట్ లేదు, అసలు లేదు. ఈనాటికి కూడా కొన్ని దేశాలు ఫస్ట్ వేవ్ తగ్గని దేశాలు ఉన్నాయి, అగ్ర దేశాలు. మీడియాలో రాకపోవచ్చు. సరిగ్గా మనం కనుక ఇది చేస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అది అంత ఉన్నటువంటి ఒక భారతదేశం, పుణ్యభూమి. మీకు భారతదేశం లాంటి దేశాన్ని మరొక దేశం ఉందని ఒక్క దేశం పేరు చెప్పండి. మీరు ఏదైనా చెప్పగలరేమో చూద్దాం. లేదు, మన 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 వారసత్వాన్ని, మన వేద సంపదను విదేశీయులు చూసి పట్టుకొని పోయి వాళ్ళు అనుసరిస్తున్నారు. వాళ్ళు మీకు జర్మన్స్ ఒకళ్ళు, రష్యన్స్ ఒకళ్ళు మన వేదాలను తీసుకెళ్లి వాళ్ళు రీసెర్చ్ చేశారు. పశ్చిమ దేశాల వాళ్ళు పుస్తకాలు తీసుకెళ్లారు తప్ప వాళ్ళు పెద్దగా ఇది ఉపయోగించలేదు. వాళ్ళు మూలాలు ఏంటో వాళ్ళు తెలుసుకోగలిగారు. తెలుసుకుని మన భారతదేశం అంటే ఎంతో గౌరవంతో ఉంటారు. మన భారతదేశం నుంచి ఎవరైనా ఉద్యోగానికి ఇతర దేశాలకు వెడితే ఎన్ని దేశాల నుంచి వచ్చినా ముందస్తుగా భారతీయులు అనే ఇది చూసి
ఆ, వీళ్ళకి జాబ్ ఇచ్చిన తర్వాత మిగిలితే ప్రతిభ వాళ్ళకి ఇస్తారు. సో ఎందుకో తెలుసా? ప్రపంచంలో కూడా గుర్తించబడ్డది భారత్. ఎందుకు తెలుసా? ఈ సంస్కృతి ఆ. సనాతన ధర్మం. మన ధర్మం. అబ్బా. మనం ఎప్పుడూ కూడా ఎవరికి కీడు తలపెట్టం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అన్న భావంలోనే ఉంటాం. ఉమ్. మన పిల్లలు ఇంటి దగ్గర నేర్చుకునేటటువంటి విధానం అంతా కూడా వీళ్ళకి అలవాటు అవుతుంది. ఒకరికి కీడు చేయకూడదు. మనం ఆనందంగా ఉండాలి, మన ఆనందాన్ని నలుగురికి పంచాలి. అదే మన భావం. అందుకని మన వాళ్ళకి అంత గుర్తింపు అన్ని దేశాలు ఇస్తున్నాయి. అంతేకాకుండా మన వాళ్ళు విదేశాలకు వెళ్ళి మన వాళ్ళ జీవన విధానాన్ని చూసి వాళ్ళు కూడా దీన్ని అనుసరిస్తున్నారు. చేస్తున్నారు. మనం ఏమనుకుంటున్నాం అంటే విదేశాలకు వెళ్ళిపోయి మన పిల్లలంతా విదేశాలకు వెళ్ళిపోయారు, ఇక్కడేమో తెలివైన వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారు. కానీ ఎందుకు వెళ్ళారు? మరి ఇక్కడికి వస్తే మన పక్కోడు చూసి మనం బాధపడుతున్నాడు వీడు. ఇక్కడ ఉన్నటువంటి స్వార్థపరుల వల్లే మన దేశం వెనకబడింది. అది కొంతమంది- మన దేశం అనేక భయంకరమైన సమస్యలు సృష్టించుకుంది. అబ్బబ్బబ్బా. దేశం వాళ్ళు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఉమ్. జరగవలసిన నష్టం అప్పుడు జరిగింది. మీరు ఒకసారి చరిత్రని అధ్యయనం చేయండి. ఈ మీడియా వైపు వెళ్ళకండి, పత్రికల వైపు వెళ్ళకండి. అంత కమర్షియల్ బిజినెస్ అంతా మీరు అబ్జర్వ్ చేయండి. అప్పుడు ఎలాగుంది పరిస్థితి, ఇప్పుడు ఎలాగుంది. మనకి అన్ని నెట్లో పెడుతున్నారు కదా, గూగుల్లో పెడుతున్నారు, అనేక వాటిల్లో పెడుతున్నారు. మీకు వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు సంస్కృత భాషని అనుసరించిన కారణం చేతే వీళ్ళకి ప్రపంచానికి జ్ఞానం ఇవ్వగలిగారు. అందుకనే కదా వాటిని తీసుకెళ్లి వాళ్ళు అధ్యయనం చేసి వాళ్ళు అభివృద్ధి చెందారు. స్వయం కృషి లేకుండా, స్వావలంబన లేకుండా నువ్వు స్వామరిగా ఉండి ఎవరినో నువ్వు కించపరచడం ఏంటి? అది సరైంది కాదు కదా. నువ్వు వాళ్ళు ఈ దేశానికి వచ్చిండు, వాళ్ళందరూ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి జ్ఞానం వచ్చింది. వచ్చి జ్ఞానోదయం చేసుకొని ఆ. ప్రచారం పొంది చరిత్ర లేడీ ఎక్కడి నుంచో మరి రష్యన్ మ్యారేజ్ చేసుకొని లండన్ అటు ఇటు పోయి ఇండియాకు వచ్చిన తర్వాత కానీ ఆమెకు జ్ఞానోదయం జరిగింది. దత్తాచారి గారు ఒక్క విషయం చెప్తాను మీకు. మనకి ఎంతో మంది మనకి ఇక్కడ మహాత్ములు ఉన్నారు. చూడండి, మన పిల్లల్ని ఎన్నిసార్లు మనం వారంలో ఎన్నిసార్లు గుడికి తీసుకెళ్తున్నాం. వాళ్ళకి తెలియాలి కదా, మనం అంటే ఏంటో తెలియాలి కదా, మన ఇదేంటో తెలియాలి కదా. అది చెప్పుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది కదా. మనకి ఇంగ్లీష్ చదువులు వచ్చిన తర్వాత కదా సంస్కృతాన్ని పక్కన పెట్టగలిగాం. ఇప్పుడు మీరు ఒక్క విషయం చూడండి, అంతా మొత్తం మీడియా ద్వారానే ప్రపంచానికి అంతా అన్ని విషయాలు తెలుస్తున్నాయి. ఆ మీడియాలో ఏ భాషని ఉపయోగించుకుంటే అన్ని విషయాలు చెప్పగలరో ఒక్కసారి మీరు ఎప్పుడైనా గమనించారా? సంపూర్ణ భాష సంస్కృతం ఒక్కటే. సంపూర్ణమైన భాష సంస్కృతం ఒక్కటే. ప్రతి దాన్ని చెప్పగలిగేటటువంటి ఇది శబ్దరాశి ఒక్క సంస్కృతంలోనే ఉంది. తల్లి లాంటిది భాషలన్నీ. చాలా దగ్గరగా ఉంటుంది. మనం ఎంత ఆనందపడాలి దాన్ని ఆ సేవ చేసుకుని, ఆ భాషా తల్లికి సేవ చేసుకుని మనం ఇచ్చేయాలి కదా. ఇక్కడ పుట్టినంత మాత్రం అందరూ భారతీయులు అయిపోరండి. భారతదేశం యొక్క సనాతన ఋషి సాంప్రదాయాన్ని ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో, సనాతన ధర్మాన్ని ఎవరు పాటిస్తూ ఉంటారో, వైదిక సంస్కృతిని ఎవరు అర్థం చేసుకుని దాన్ని ఆచరించాలనుకుంటారో వాళ్ళు మాత్రమే భారతీయులు. అలాగని అనేక దేశాలు గురించి చెప్పుకుంటున్నాం మనం. ఆ దేశాల్లో వీటిని అనుసరించే ప్రతి దేశంలోనూ ఉన్నారు. వాళ్ళందరూ మన భారతీయులు. ఎవరు
ఎవరైతే ఈ యొక్క సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నారో వాళ్ళు భారతీయులు. అంతే. ఆహా. ఇప్పుడు ఎవరో వేరే వాళ్ళని చూసి మనం ఇది చేయడం ఏంటి? మన హిందూ మతం అని చెప్తున్నారు. అవును. మనది హిందూ మతమా? హిందూ మతం అనే శబ్దం ఎలాగొచ్చింది? మనది ఇండియాగా ఎలా మారింది? భారత్ అంటే జ్ఞాన ప్రకాశంతో రమించే దేశం. అబ్బా. ఆ మాటని ఎందుకు మర్చిపోయేటట్టు చేశారు? ఒకసారి ఆలోచించండి. మనం ఎవరిని తప్పు పట్టొద్దు. మన లోపం ఉంది కాబట్టే వాళ్ళు అలా చేయగలిగారు. అవునా కదా? కరెక్ట్. అదే జరుగుతున్నది, అట్లనే అవుతున్నది. దానివల్లనే వాళ్ళు సింధు ప్రాంతానికి వచ్చారు. సింధు ప్రాంతానికి వచ్చి వాళ్ళు సింధు అనే మాట చెప్పే దగ్గర అక్కడ సాని హాగా పలుకుతారు. వాళ్ళు హింద్ అని పలికారు. ఇప్పుడు దుర్యోధనుడు బావమరిది ఉన్నాడు, వాడిని సైంధవ్ అని పిలిచేం కదా మనం, కదా? ఎందుకని ఆ ప్రాంతం వాళ్ళు ఏమన్నారు? హింద్ హైందవ్ అన్నారు వాళ్ళు. ఈ శబ్దం లాగే ఆ శబ్దం వస్తుంది కదా. ఆ తర్వాత గ్రీకులు దండయాత్రకు వచ్చారు. వాళ్ళ శబ్దంలో శబ్దరాశిలో సా శబ్దం లేదు, హా శబ్దం లేదు. హా శబ్దం లేదు కాబట్టి వాళ్ళు ఇంద్ అన్నారు. ఆ తర్వాత ఆంగ్లేయులు వచ్చి ఏం చేశారు? దీన్ని దాన్ని ఒకలాగా పలుకుతాడు. అంచేత వాడేం చేశాడు? ఇందు అనే దాన్ని ఇండి ఇండియా 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 అలా ఇండియా. హిందూ దేశమే. దాన్నే వాళ్ళు 800 సంవత్సరాలు పరిపాలించి బ్రిటిషులు 400 నుంచి వాళ్ళ పదాలతోటి మీరు అన్నట్టు శబ్దరాశి తోటి. మీకు లండన్ పక్కన ఒక చిన్న దేశం ఉంది, చిన్న దేశం ఒకటి ఉంది. చీలీ దేశం కాదు, ఇంగ్లాండ్ పక్కనే. అంతా చేసి ఒక చిన్న మన పెద్ద రాష్ట్రం అంతా కూడా ఉండదు ఆ దేశం. వాళ్ళే వాడుకుంటారు, ఇంగ్లీష్ మాట్లాడరు వాళ్ళు. అది నీ మాతృభాషను మాట్లాడుకోవాలనే కోరిక నీకు ఎక్కడుంది? మా పిల్లలు కాన్వెంట్లో చదువుతున్నారు అని గర్వంగా చెప్పుకుంటున్నావి సిగ్గు లేకుండా. నీ మాతృభాషని గౌరవించిన వాడు తల్లిదండ్రులను ఎలా గౌరవిస్తాడు? వాడు కంబోడియా, మలేషియా, చాలా దేశాలు ఉన్నాయి, చాలా దేశాలు. చైనా ఉంది, మరి అక్కడ ఎన్ని భిన్నమైన సంస్కృతులు ఉన్నాయి, కానీ ఆడ భాషనే మాట్లాడతాడు. అది అంటే కొన్ని ఉండాలి మనకి, కొంచెం భాషాపరమైనవి కూడా వచ్చినాయి. తర్వాత స్వామీజీ, మరి మీరు ఇంత అనుభవం గడించిండు, మరి ఒక సాధనా పరంగా ఎంతో మంది వృద్ధి కావాలని కోరుకుంటున్నారు, అయోమయ స్థితిలో ఉన్నారు. ఏదైతే చౌరస్తాలో నిలబడితే ఏ దారికి ఎటు పోవాలో తెలియని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే గురువులు అనేక మంది గురువులు అయిన అనేకమైన పుస్తకాలు అనేక మార్గాలు చెప్తున్నారు, కన్ఫ్యూజ్ అవుతున్నారు మీడియా వల్ల. మీరు మీ దగ్గరికి ఒక శిక్షణా సంస్థ ఏమన్నా పెట్టే ఆలోచన ఉందా? లేదండి, అటువంటిది ఏం లేదండి. ఎందుకంటేనండి మనకి బోల్డ్ అనే సంస్థలు ఉన్నాయండి మన దేశంలోను. మనకి ఇందులో ఏ లోపాలు ఉన్నాయంటున్నారు కానండి, లోపాలు లేవండి. ఆచరణలోకి వెళితే ఏది లోపం రాదండి. మనకి ఫ్రీగా ధ్యానాన్ని నేర్పేటటువంటి వాళ్ళు వందలాది మంది ఉన్నారండి. యోగాన్ని నేర్పే వాళ్ళు ఎందరో ఉన్నారండి. మనం అందులోకి వెళ్ళి కొద్ది రోజులు ఆచరించిన తరువాత మనం ఏదైనా దాని గురించి మాట్లాడాలి తప్ప ఏదో మీడియాలో ఏదో ఎవరో చెప్పుకుంటూ చెప్పకూడదండి. ఇక్కడ ఎంతో మంది సేవ చేసేవాళ్ళు ఉన్నారండి. అంతేకాకుండా గతంలో చాలా క్లబ్బులకు వెళ్ళేవాళ్ళు, రకరకాల విహార ప్రదేశాలకు వెళ్ళేవాళ్ళు ఎంతో మంది ఉండేవారు. ఇప్పుడు మన యువత ఎక్కువగా యోగా క్లాసుల్లో పెడుతున్నారు, యోగా క్లాసుల్లో పెడుతున్నారు.
మీకు మనకి ఇక్కడ జగదీష్ అయితేనేంటి, రవి అయితేనేంటి, వాళ్ళు 100 దేశాలకు పైగా వ్యాపించారు. ఇప్పుడంటే ఇంత ఇలాగ వ్యాపించారు, కానీ ఒకప్పుడు ప్రతి కాలేజీకి వచ్చి వాళ్ళతో ఇది చేసేవారు. మరి రోజు నెలకి ₹1,00,000 వచ్చేవాడు, ధనం ఎక్కువైతే మరి విలాసాల వైపు వెళ్ళాలి కదా. మరి వాళ్ళు మన ధర్మం వైపు ఎందుకు వెళ్తున్నారు? అంటే మనం మెరుగుపడ్డామా? ఖచ్చితంగా తెలుస్తుంది మెరుగుపడ్డామని. మనం అంటే ఎప్పుడు కూడానండి, మన దేశంలో వాళ్ళు ఎప్పుడు పెద్దగా తప్పులు చేసే అవకాశం ఉండదండి వీళ్ళకి. ఎందుకంటే పెద్దల యొక్క రక్షణలో ఎవరైతే ఉంటారో వాళ్ళు దీన్నన్నిటిని మంచినే గ్రహిస్తూ ఉంటారండి. మనకి ఏమైందంటే ఈ కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమైంది. చిన్నాభిన్నమైంది. అందుచేత ప్రపంచానికి గృహస్థ ధర్మాన్ని పంచినటువంటి భారతదేశము, నేను నా భర్త నా పిల్లలు అనుకునే స్థితికి ఎప్పుడైతే ఇది చేసిందో అది ఇతరుల నుంచి నేర్చుకున్నటువంటిది, మంద కాదు అది. అప్పటి నుంచే ఇబ్బందులు వచ్చినాయండి. అంచేత మనం అయినప్పటికీ మీరు చూడండి, అనేక వందల సంవత్సరాలుగా ఎన్నో మతాలు, ఎందరో విదేశీయులు ఇక్కడ దాడులు చేశారు. కానీ ఇక్కడ ఎక్కడన్నా చిన్నపాటి లోపం వాళ్ళు చేయగలిగారా? మనకు నష్టం చేయగలిగారా వాళ్ళు? నథింగ్. మనకి తప్పుడు చరిత్రలు రాసేవాళ్ళు వచ్చిన తర్వాత డేటులతో సహా ఏదేదో చెప్పారు, కానీ ఇక్కడ అక్బర్ వచ్చే వరకు ఎవ్వరూ పరిపాలన చేయలేదండి. వాళ్ళు నేను రాజుగా ప్రకటించుకునేవాడు, మన వీరులు వెళ్ళేటప్పటికి ధనం తీసుకుని పారిపోయేవాడు. వీడేం చేశాడంటే అక్బర్ ఎవరిని, వీళ్ళు చాలా నిజాయితీ పరులు, అధికారం అంతా వాళ్ళ చేతుల్లో పెడదాం, ప్రభుత్వం పదవి మీద మనం కూర్చుందాం అని కుయుక్తి చేసి ఆ రకంగా రాజపుత్రులను నమ్మించి, వాళ్ళ ప్రధాన సైన్యాధిపతి మాన్సింగ్ చదువుకున్న వ్యక్తి కూడా కాదు. తర్వాత ఈ వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తున్న తోటర్మల్. వాళ్ళు మన భారతీయుల మనస్తత్వం ఎలా ఉంటుందంటే అండి, వీళ్ళ జీవన విధానంలో ఎక్కడన్నా మార్పులు రాకుండా, ఇబ్బంది లేకుండా చూస్తే పాలకులు ఎవరనేది మనం ఎప్పుడు పట్టించుకోమండి. ఎప్పుడు పట్టించుకున్నాం? అందరినీ మనం ప్రేమగానే చూస్తాం. మనం అనేక సాంప్రదాయాల్ని డెవలప్ చేసాం, అనేక మతాలని ఎంకరేజ్ చేసాం. మరో 2 మతాలు వస్తే మనకేం పోయాయి? వాళ్ళు భయపడాలి. వాళ్ళు మారిపోయారు, వాళ్ళు మారిపోయి మన ఆటలోకి వచ్చారు. ఇదేంటంటే కొద్దిమంది స్వార్థపూరిత శక్తుల యొక్క ప్రచారం, వాళ్ళ మీడియా వల్ల మనకి ఇలాగ అనుకుంటున్నాం తప్ప మన భారతదేశాన్ని కానీ, మన సనాతన సంస్కృతిని కానీ, మన జీవన విధానాన్ని కానీ ఎవరు ఏమి చేయలేకపోయారు. నడిపించేవాడు సరైన వాడు కాకపోతే ఏదో చెప్తారు కదండి, రౌతు సరైన వాడు కాకపోతే గుర్రం గంతులేస్తుంది. అది మనకేంటంటే కరోనా వచ్చిన సమయంలో ఒక మహాయోగి ఈ దేశానికి ప్రధానిగా ఉన్నాడు కాబట్టి, అలాగే గుప్త గుహల్లో ఉన్న మహాత్ములు తమ శక్తిని అంతా మనకి ఇచ్చారు కాబట్టి మనకి ఏ హాని జరగలేదు. అంతేకాకుండా ప్రపంచం అంతా ఒక్క భారతదేశమే, మనం ఏ సమస్య వచ్చినా మన సమస్యకి సమాధానం భారతదేశం ఇస్తుంది, మనం వాళ్ళ వెనకే నడుద్దాం అనుకుంటున్నారు. అగ్రరాజ్యాలైనటువంటి చైనా, రష్యా మన సూచనలు తీసుకుని వాళ్ళు ఇది చేస్తున్నారంటే ఎంత అద్భుతం! అది అంత అగ్రరాజ్యం కూడా భారతదేశాన్ని దగ్గర తీసుకున్నారు అంటే
చాలా గొప్ప విశేషమైనటువంటి విషయం. మనకి ఏంటంటే అండి, వీళ్ళు కూడా ఎందుకు ఇది చేశారంటే, వీళ్ళు వేదాన్ని అనుసరించి పెడుతున్నారు. విష్ణుగుప్తుడు ఏ చాణక్య నీతిని ప్రయోగించాడో దాన్ని ఉపయోగిస్తున్నారు. అది వీళ్ళు ఎవరికీ తెలియదు కాబట్టి వీళ్ళు ఫెయిల్యూర్ అవుతున్నారు. వీళ్ళు వాళ్ళ కోసం చేసుకోవటం లేదు, దేశం కోసం చేస్తున్నారు. దేశం కోసం చేసింది ఎప్పుడూ కూడా మంచి మార్గంలోనే ఉంటుంది. బాబా మరి మీరు చెప్పిన విషయాలను బట్టి చూస్తే ఎంత గొప్ప దేశం ఇది. ఇక్కడ పుట్టడమే ఎంతో అదృష్టం అని అంతే అండి, అంతే అండి. ఒళ్ళు గడదరిస్తున్నది. మీరు రాసిన గ్రంథంలో రాత్రి చదివిన కబీరు ఏమి చదవలేడు, రాయలేడు, ఏదో ఇష్టాగోష్ఠి పెడితే చర్చలలో విని ఆయన ఇంత పెద్ద మహానుభావుడు అయిండు. ఇప్పుడు ఆయనకు 10 లక్షల మంది శిష్యులు ఉన్నట్టు నేను ఒక చోట చదివిన స్వామి. ఇతర దేశాలలో మనకండి వాడి మతం ఏంటి, వాడి కులం ఏంటి అనే భావం ఎప్పుడూ లేదండి, ఎప్పుడూ లేదు. తర్వాత జ్యోతి స్వరూపుడు వారి గురించి చెప్పారండి మీరు. వడలూరు నిజంగా అద్భుతం అండి. దాని గురించి అసలు ఆయన ఎట్లా ఇప్పుడు జ్యోతి వెలుగుతుందంట కదా అక్కడ. ఆయన లోపలికి వెళ్ళారండి, లోపలికి వెళ్ళారు, మళ్ళీ బయటికి రాలేదు. 8 రోజులు చూస్తారు వీళ్ళు. 8 చుట్టూ అందరూ ఉన్నారు కదా, చుట్టూ అందరూ ఉన్నారు, భక్తులు అందరూ చుట్టూ ఉన్నారు. అది అష్టభుజ ఆకారంలో ఉంటుంది ఆ ధ్యాన మందిరం. మరి ఆ జ్యోతిగా మారిపోయారు ఆయన. జ్యోతిలో మారిపోయాడు. ఇప్పుడు జ్యోతి వెలుగుతుంటదా స్వామి? మీరు వెళ్ళారా? అబ్బా, మరి ఎప్పుడైనా వెళ్ళి చూడొచ్చా? ఎప్పుడైనా చూడొచ్చు. మీకు నిజంగా మహాత్ములు అంటే వాళ్ళండి, మన ప్రచారంలో ఉన్న వాళ్ళే మన దగ్గరకు వస్తున్నారు. అదే అందుకనే నేను అవన్నీ రాయవలసి వచ్చింది. ఇంత దేశం ఆయన ఎట్లా చేసిండు. అవన్నీ మళ్ళీ వేరే ఇదికి పోతాయండి. మనం తత్వంలోకి వెళ్ళాలి తప్ప స్థూలంలో వెళ్ళకూడదు. స్థూలంలో వెళ్ళింది ఎప్పుడు తప్పు మార్గంలోకి వెళ్ళిపోతుంది. సో కొంచెం సామాన్యులు కాస్త ఉద్రేక స్వభావంతో ఉంటారండి. సో ఈ విషయం తెలిసి అక్కడికి పోయి చూస్తే మనకేమన్నా ప్రతిఫలం ఉంటుందా? ఉంటుంది, ఉండకుండా ఎలా ఉంటుంది. తర్వాత ఇంకొక ప్రశ్న స్వామి, ఇప్పుడు దీనికి జరిగిన దానికి రిలేటెడ్ కాకపోవచ్చు ఆ ప్రశ్న. కొంతమంది ఇప్పుడు మంత్రాలయ రాఘవేంద్ర స్వామి గాని, బ్రహ్మం గారు గాని, కొంతమంది మహానుభావులు సజీవ సమాధి అవుతున్నారు. ఎందుకు సజీవ సమాధి అవుతున్నారు? వారు మళ్ళీ వస్తారా? మరి దానికి అర్హత ఏమిటి? ఎందుకు అట్లా అవుతున్నారు? కొంతమంది జల సమాధి, శ్రీపాద శ్రీ వల్లభుడు, నృసింహస్వామి సరస్వతి, వాసుదేవానంద స్వామి సరస్వతి వాళ్ళు జల సమాధి అయ్యిండు. అది అవతారం ముగించేళ్ళు జరిగింది. వీరు బ్రతికుండగానే ప్రాణంతో గుహలోకి వెళ్ళడం, సజీవ సమాధి అవ్వడం ఏమిటి? దీని వెనకాల ఉన్న రహస్యం ఎందుకు అట్లా అవుతున్నారు? అది ఒక్కొక్క సంప్రదాయం, ఒక్కొక్క గురువులు ఒక్కొక్క పద్ధతిలో ఉంటారండి. ఒక్కొక్క సాంప్రదాయం వారు ఒక్కొక్క రకమైనటువంటి యోగ విధానాన్ని అనుసరించే వాళ్ళు ఒక్కొక్క దాన్ని తీసుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇందాక మనం త్రైలింగ స్వామి గురించి చెప్పుకున్నాం కదా, ఇవన్నీ అటువంటివే కదా. ఇప్పుడు సిద్ధయోగ అనేటటువంటిది ఈ తమిళనాడు, కేరళ, దీని బార్డర్లో ఉన్న తెలుగు ప్రాంతాల్లో ఇప్పటికే ఉంది. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో అది ఈనాటికి జరుగుతుంది. ఇది బయటికి తెలియదు. వీళ్ళు ఏం చేస్తారంటే ముందస్తుగా అందులోకి పెడతారు, వెళ్ళి కూర్చుని 3 రోజులు టైం పెట్టుకుంటారు. ఈ ప్రాణం మీద పూర్తిగా పట్టు సాధించిన తర్వాత 3 రోజులు పెట్టుకుంటారు. 3 రోజుల నాటికి తీస్తారు. వాడు మామూలుగా ఉంటాడు. మామూలుగా ఉన్న తర్వాత దాన్ని మళ్ళీ పెంచుకుంటాడు. పెంచుకున్న తర్వాత వాడు ఆ స్థితికి వెళ్ళిన వాడు ఈ శరీరాన్ని ఈ లౌకిక సమాజంలో తిరగాలని వాడు కోరుకోగలరా? మీరే చెప్పండి. దానివల్ల ప్రయోజనం ఏముంది? మళ్ళీ వస్తారా వాళ్ళు? వాళ్ళు వస్తే ఎలాంటి స్థితిలో వస్తారంటే బంధించి పెట్టి జీవంతో ఉంటారు.
జీవంతోటే ఉంటారు. కొంత సమయం అయిన తర్వాత వాళ్ళు ఈ జ్యోతిరామలింగ స్వామిలాగా అక్కడ అదృశ్యం అవుతారు. అక్కడ వేరే ఏదైనా ఉంటుందో అది మనకు తెలియదు. కానీ అది తెలియదు. కానీ మొత్తం మీద వీళ్ళకి ఈ లౌకిక సమాజం పట్ల మాత్రం మోహం పోతుంది. మోహమే కదా స్వామి శోకానికి మార్గం చూపించేది. చాలా చాలా విషయాలు చెప్పి నాకు చాలా ఆనందాన్ని, సంతృప్తిని కలిసింది స్వామి. ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా సంశయ నివృత్తి జరుగుతుంది, ఒక ఉత్తేజం కలుగుతుంది. మిమ్మల్ని దర్శనం చేసుకోవాలని, ఈ ఆశ్రమం చూడాలని కూడా తప్పకుండా సంకల్పం చేసుకుంటారని నేను భావిస్తున్నా. ఇక చివరి గురుజీ, మీరు ఏమి చెయ్యాలి అనుకుంటున్నారు భవిష్యత్తులో? ఎట్లా ఈ సమాజాన్ని నడిపిస్తారా? మరి ఏమి సందేశిస్తారు? ఏమి చెయ్యి, మీ మనసులో ఇంకా ఏమున్నది? మరి అనేకమైన గ్రంథాలు రాశారు, సాధన చేస్తున్నారు, వచ్చిన వాళ్ళకు చెప్తా ఉన్నారు. ఇంకా ఏమి చెయ్యాలని మీకు ఉంది మనసులో ప్రణాళిక? మీ భవిష్యత్ ప్రణాళిక ఏమిటి? చివరి ప్రశ్న. లేదండి, భవిష్యత్తు ప్రణాళికలు వేసేది మనం కాదండి. ఒక చక్కని ప్రభుత్వం ఏర్పడింది మనకి సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం. మనం 500 సంవత్సరాలుగా పోరాడుతున్నాం. బ్రిటిష్ వాళ్ళు మన అయోధ్యలో రామ మందిరం కట్టుకోవాలని సాధించుకోగలిగాం. అప్పుడు అది సాధ్యపడింది. అలాగే అనేకమైనటువంటిది ఇక్కడికి ఈ మారుమూల ప్రాంతం హిమాలయాల్లో కూడా పెద్ద పెద్ద తీర్థక్షేత్రానికి మార్గాలు ఉండేవి కాదండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మార్గాలు ఏర్పడ్డాయి. చాలా మార్గాలు. అలాగే అట్టడుగు ఈ అడవి ప్రాంతాలు ఉన్నాయి, ప్రతి చోటకి మార్గాలు ఏర్పాటు చేస్తున్నారు, ఏర్పడ్డాయి, పోయి చూసేటువంటి ఏర్పడ్డాయి. ఇలా మనం చేయడం ఏంటి? వాళ్ళకి సహాయపడదాం. మనకి మన దేశం అంటే మనం భక్తితో ఉండాలి. దేశం ఫస్ట్. మన సనాతన ధర్మాన్ని ఆచరించండి అని మనం ఆచరిస్తూ అది చూపించడం కోసమే కదా హోమం చేసుకునేది, రోజు చేసుకోవాలనే కదా ఇది ఇక్కడ పెట్టింది. సూర్యోపాసన ప్రచారం చేస్తుంది ఎందుకు? మనం సూర్యుడి పట్ల కృతజ్ఞత చెప్పాలనే కదా. స్నానం చేసిన వెంటనే ఒక తులసి మొక్కకి కానీ నీళ్లు పోసి, అదే ఔషధం. మన చుట్టూ ఉన్న వాటిలో ఎన్నో ఔషధ మొక్కలు ఉన్నాయి, వాటిని తెలుసుకోవాలనే కదా మనం ఇది చేసింది. మనం కొత్తగా చేసేది ఏముండదండి, మనం ఏమి చేయక్కర్లేదండి. మనం సనాతనమైనటువంటి మన ధర్మాన్ని గుర్తు చేసుకుంటే చాలు, అదే నడిపిస్తుంది. మనం కాదండి నడిపించేది, మన ధర్మం మనల్ని నడిపించాలి. ధర్మం మనం నడిపిస్తుంది. మన ఋషి సాంప్రదాయం మనకి విలువలు నేర్పింది, వాటిని ఆచరించుదాం అంతే. మనం ఏదో చేయడానికి రాలేదండి. ఒక మంచి పని జరుగుతుంటే వాళ్ళకి సహాయపడదాం. ఎవరైనా అడిగిన వాళ్ళకి ఇది ఇలా చేసుకోండి అని చెప్దాం, అడిగితేనే. అడగలేని వాళ్ళకి మనం చెప్పినా వాళ్ళు చేయరు. అవును, అడిగిన వాళ్ళకి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చెప్పాలి. అది ధర్మం మనకి. అది మీరు చేస్తున్న కార్యక్రమం. సనాతన ధర్మం ఆల్రెడీ ఉన్నది, దాన్ని మనం ఆచరించాలి అని చెప్తున్నారు. అదే మీ ప్రణాళిక. చాలా మారిందండి. ఇప్పుడు మీకు 80% మారింది. చాలా అద్భుతంగా మారిందండి. సో వచ్చిన వాళ్ళకు మీరు దివ్య సందేశం ఇస్తారు, చూసి నేర్చుకుంటారు. ఇంకా చెప్పవలసింది ఏమీ లేదు. రావడం అనేది వాళ్ళ అదృష్టం. అది చాలా చాలా ధన్యవాదాలు స్వామి. నమస్కారం. అద్భుతమైన విషయాలు నాకు తెలియజేసారు. నాకు ఎంతో జ్ఞానోదయం జరిగింది, ఉత్సాహం పెరిగింది.